ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 12వ అధ్యాయము. శ్రీ సాయి లీలలు 1. కాకా మహాజని 2. ధుమాల్ ప్లీడరు 3. నిమోంకర్ భార్య 4. ములే శాస్త్రి 5. ఒక డాక్టరు. వీరి అనుభవములు. భక్తులను బాబా ఎట్లు కలుసుకునేవారో ఎట్లు ఆదరించేవారో ఈ అధ్యాయములో చూచెదము. యోగుల కర్తవ్యము శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడవతరించుచున్నాడను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసికొన్నాము. కాని యోగుల కర్తవ్యము పూర్తిగా వేరే. వారికి మంచివాడును చెడ్డవాడును నొకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. యథార్థముగా భగవంతుని కంటే వారు వేరుకారు. యోగులలో నొకరగు సాయి భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో సుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించువారు. వారికి దేనియందు నభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతను వ్యయపరచి ఎప్పుడును వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు. వారి కిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు కూడా ఎరిగియుండరు. అట్టివారికి బాబాను జూచుటకెట్లు బుద్ధి పుట్టును. కొందరు బాబాను చూడవలెననుకొనిరి. కాని బాబా మహాసమాధి చెందులోపల వారిక అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలెనను కోరిక గలవారనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టి పొందుదురు. కొందరదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను. బాబా సన్నిధిలో ఉండవలెనని కోరినను నచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరును తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా యాజ్ఞ ఎంతవరకు గలదో ఎంతవరకే వారు షిరిడీలో నుండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి యుండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొనెను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయెదవు? ఈ ప్రశ్న విని కాకా ఆశ్చర్యపడెను. కాని జవాబు నివ్వవలసియుండెను. బాబాయాజ్ఞ ఎప్పుడైనా నప్పుడే పోయదనని కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనియెను, రేపు పొమ్ము. బాబా వాక్కు ఆజ్ఞతో సమానము. కావున నట్లే చేయవలసి వచ్చెను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన కచేరికి పోగనే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని యున్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఉండవలసిన అవసరమెంతేని యుండెను. యజమాని షిరిడీలోనున్న కాకాకొక ఉత్తరము ఈ విషయమై వ్రాసెను. అది బొంబాయికి తిరిగి చేరినది. భావు సాహెబు ధుమాల్ ప్లీడర్ పై దానికి వ్యతిరేకముగా కథ నిప్పుడు వినుడు. భావు సాహెబు ధుమాల్ కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసెను. వెంటనే నిఫాడ్ పోవా ప్రయత్నించెను. కాని బాబా యందుల కాజ్ఞివ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేసెను. ఈలోగా నిఫాడ్ మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెను. తరువాత ధుమాల్ నిఫాడ్ కు పోయి కేసుకు హాజరగుటకు సెలవు పొందెను. అది కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య నిమోను గ్రామము వతనుదారును గౌరవ మెజిస్ట్రేటును అగు నానా సాహెబు నిమోన్కరు షిరిడీలో తన భార్యతో నుండెను.
ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూరులోనున్న వారి కుమారుడు జబ్బుపడెను. బేలాపూర్ పోయి బాలుని అచటి బంధువులను చూచి ఎక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి నిశ్చయించుకొనెను. కాని ఆ మరుసటి దినమే తిరిగి రావలెనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడెను. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాఠ్యవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితోనుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారములు చేసి బేలాపూరు పోవుటకు ఆజ్ఞ నిమ్మని వేడుకొనెను. బాబా ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యము చేయకుము, ప్రశాంతముగా నెమ్మదిగా బేలాపూరులో సుఖముగా 4 దినములుండుము. నీ బంధువులందరినీ చూచిన పిమ్మట షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నానాసాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు ములేశాస్త్రి యాచారముగల బ్రాహ్మణుడు. ఆయన నాసిక్ వాసి. ఆయన 6 శాస్త్రములను చదివిరి. ఆయనకు జ్యోతిష్యము, సాముద్రికము కూడా బాగుగా తెలియును. అతడు నాగపూరు కోటీశ్వరుడగు బాపు సాహెబు బుట్టీని కలిసికొనుటకు షిరిడీ వచ్చెను. బుట్టీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. బాబా చిత్రముగా మామిడి పండును అన్ని వైపుల నొక్కుచుండెను. దానిని తినువారు నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి బోయి తొక్క టెంక వెంటనే పారవేయుటకు వీలగుచుండెను. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా యుంచుకునెడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని అడిగెను. బాబా దానిని వినక 4 అరటి పండ్లనిచ్చెను. తరువాత నందరు వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని యజ్ఞిహోత్రము మొదలగునవి యాచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండితోటకు బయలుదేరెను. మార్గ మధ్యమున గేరు, ఎర్ర రంగు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని బాబా ఎనెను. ఆ మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్నహారతి కొరకు సర్వము సిద్ధమయ్యెను. మధ్యాహ్నహారతికి తనతో వచ్చెదరాయని ములేశాస్త్రిని బుట్టి అడిగెను. సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన యాసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యెను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బుట్టి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా యాజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లనుకొనెను, నేను పూర్తిగా ఆచారవంతుడను, నేనెందులకు దక్షిణ నీయవలెను? బాబా గొప్ప యోగి అయ్యుండవచ్చును, నేను వారిపై ఆధారపడి ఉండలేదు. గొప్ప యోగి వంటి సాయి ధనికుడగు బుట్టి ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను. తన పూజ ముగియకముందే వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరెను. తాను పవిత్రుడననుకొని మసీదట్టిది కాదని బాబాకు దూరముగా నిలువబడి పువ్వులను బాబాపై విసరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తన గురువగు ఘోలవ్ స్వామి కూర్చునియుండెను. అతడు ఆశ్చర్యపోయెను. అది ఒక స్వప్నమేమోయని తలచెను. కాని అతడు జాగ్రత్తవస్థలో నున్నప్పుడు స్వప్నమెట్లగును? అయితే వారి గురువచ్చట కెట్లు వచ్చెను? అతని నోట మాట రాకుండెను. చైతన్యము తెచ్చుకొని తిరిగి ఆలోచించెను. కాని తన గురువు మసీదులో నెందుకుండునని భావించెను. తుదకు మనస్సందిగ్ధములన్నీయు విడచి మసీదుపై కెక్కి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించుకుని నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతిని పాడిరి. కాని ములేశాస్త్రి తన గురుని నామము నుచ్చరించెను. గొప్ప జాతివాడనను గర్వము,
తాను పవిత్రుడనను సంగతిని ఎటుండనిచ్చి తన గురుని పాదములపై బడి సాష్టాంగమునర్చి కండ్లు మూసికొనెను. లేచి కండ్లు తెరచునంతలో బాబా వానిని దక్షిణ ఎడుగుచున్నట్లు గాంచెను. బాబా వారి చిన్నయాకారమును ఊహకందని వారి శక్తిని జూచి ములేశాస్త్రి మైమరచెను, మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోషభాష్పములచే నిండెను. బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తన గురువును దర్శించితిననియు చెప్పెను. బాబా యొక్క ఆ యాశ్చర్యలీలను గాంచిన వారందరూ నిర్ఘాంతపోయిరి. అప్పుడు వారు బాబా పలికిన పలుకులు, గేరుతెండు కాషాయ వస్త్రముల ధరించెదా నను మాటల అర్థము గ్రహించిరి. అట్టిది సాయి యొక్క యాశ్చర్యకరమైన లీల. ఒక డాక్టరు ఒకనాడొక మామలత్దారు తన స్నేహితుడగు డాక్టరుతో షిరిడీకి వచ్చెను. ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడనియు తాను మహమ్మదీయునికి నమస్కరించననియు షిరిడీ పోవుటకు మనస్సు అంగీకరించలేదనియు చెప్పెను. నమస్కరించుమని బలవంత పెట్టువారు కాని చెప్పువారు కాని ఎవరు లేరని తనతో కలసి రావలెననియు సంతోషముగా కాలము వెలిబుచ్చవలెననియు మామలతదారు జవాబిచ్చెను. ఇట్టి ఉద్దేశముతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట జూచి అందరూ ఆశ్చర్యనిమగ్నులైరి. తన మనోనిశ్చయమును మార్చుకొని మహమ్మదీయునికెట్లు నమస్కరించెనని ఎందరూ నడుగసాగిరి. తన ప్రియదైవమగు శ్రీరాముడు యాగద్దెయందు గాన్పించుటచే వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారమునర్చితినని డాక్టరు బదులిడెను. అట్లనునంతలో తిరిగి సాయిబాబాని ఎచ్చట గాంచెను. ఏమీ తోచక, ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడెట్లు? వారు గొప్ప యోగసంపన్నుల యవతారము అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసి ఉపవాసముండెను. బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదుకు బోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలసి మసీదులోని బాబా దర్శనమునకై పోయెను. బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైన బిలువగా తాను వచ్చెనా ఏమి అని బాబా అతనిని ప్రశ్నించెను. ఈ ప్రశ్న వినుసరికి డాక్టరు మనస్సు కరగెను. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా యాశీర్వాదం అందుకొనెను. గొప్పయానందమనుభవించెను. పిమ్మట తన గ్రామమునకు బోయెను. ఆ యానందము 15 దినముల వరకనుభవించెను. ఆ ప్రకారముగా సాయిబాబా యందు భక్తివాని కనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమన మనము మన గురువునందే స్థిరమైన నమ్మకముంచవలెను. దానిని ఇంకెక్కడికిని మార్చకూడదు. వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.